ఉద్దాన ప్రాంతంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ డాక్టర్ వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్టుకు సంబంధించి టోటల్గా చూసేందుకు ఇక్కడ మినియేచర్ ఉంది మనతో. ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏముంది, ఏంటి, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా సప్లై చేస్తారనే అంశాలు ఈ టోటల్గా ఇక్కడ మినియేచర్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించేందుకు మరి దీనికి సంబంధించి ఉద్దానం ప్రాజెక్టు సంబంధించి ఇంజనీర్ ఉన్నారు ముఖేష్ కుమార్ గారు, వారు వివరిస్తారు మనకి. డాక్టర్ వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ మనకి హిరమండలం రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. అక్కడ మనం పైప్ లైన్ స్టార్ట్ అయ్యింది. పంపింగ్ మెయిన్ ద్వారా 16 కిలోమీటర్స్ ఈ కొరసవాడ జిఎల్బిఆర్కి పంపింగ్ మెయిన్ ద్వారా వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 16 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మిలియాపుట్టి చేరుతుందండి వాటర్. మిలియాపుట్టిలోని మనం 84 MLD కెపాసిటీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ అయ్యి ఇక్కడ నుంచి మిలియాపుట్టిలోని 1600 KL జిఎల్బిఆర్ ఓవర్ హెడ్ ట్యాంక్కి వాటర్ చేరుతుందండి. ఇంకా ఇక్కడ నుంచి మనకి టోటల్గా గ్రావిటీ మెయిన్ ద్వారా 807 హ్యాబిటేషన్స్ కవర్ చేస్తూ ఇచ్చాపురం వరకు గ్రావిటీ మెయిన్ ద్వారా మనకి వాటర్ సప్లై అవుతుందండి త్రూ గ్రావిటీ మెయిన్. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నామండి. ఇది మకరంపురం సంప్ అండ్ మకరంపురం పంపింగ్ స్టేషన్. ఇక్కడ నుంచి మనకి వాటరు ట్రీటెడ్ వాటర్ అనేది 350 KL OHBR పంపింగ్ మెయిన్ ద్వారా ఇక్కడికి వెళ్తుందండి. ఇక్కడ నుంచి టోటల్గా షాలలపుట్టిగా క్లస్టర్లోని 166 హ్యాబిటేషన్స్కి వాటర్ మనం ఇవ్వడం జరుగుతుందండి. చూశారు కదండి, ఇంజనీరు ముఖేష్ కుమార్ ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించి టోటల్ డయాగ్రామ్ మనం ఇప్పుడు చూడటం జరిగింది. మరి అక్కడ హిరామండలంలోని ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఉందో వంశధార బ్యాక్ వాటర్ తీసుకొచ్చి మరి ఉద్దానం ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యాలను కాపాడటానికి ఈ ప్రాజెక్టు టోటల్గా రూపొందించారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉద్దాన ప్రాంతంలో మరి ఆరోగ్య సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ వస్తున్న తరుణంలో వాటర్కి సంబంధించి వాటర్లో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మరి ఆరోగ్యాలు పాడవుతున్నాయని రీసెర్చ్లో తెలియడంతో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అసలు వాటర్ తాగే నీటికి సంబంధించి ప్రస్తుతం ప్రాథమికంగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని సమూలంగా మార్చాలి, ఇక్కడ తాగునీటి ప్రజలకు అందిస్తే ఈ సమస్యను కొంతవరకు తీర్చే అవకాశం ఉందని తెలియడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. అయితే ఇది మరి ప్రస్తుతం అందుబాటులో రావడంతో ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మరి వారి ఆరోగ్యాలు బాగుపడి ఈ ఉద్దాన ప్రాంతాన్ని కిడ్నీ ప్రాంత సమస్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా మరి సంతోషంగా ఉండాలని మరి మైరా మీడియా కూడా కోరుకుంటున్న తరుణంలో ఈ ప్రాంతానికి భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది, మంచి ఆరోగ్యంతో సంతోషంతో మరి ప్రజలు ఉండాలని కూడా మేము సంపూర్ణంగా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఉద్దాన ప్రాంతం శాశ్వత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టు చెప్పుకోవచ్చు. ఉద్దాన ప్రాంతం ఉద్ధరించడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రజలంతా ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి చూస్తున్నాము.